జాన్ రెడ్డి, ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. గత 6 సంవత్సరాల క్రితం మా గ్రేట్ అప్లయన్స్ దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం, సంధ్య మేడం ద్వారా మాకు ఈ ఆపర్చునిటీ రావడం జరిగింది. 6 సంవత్సరాల నుంచి మా మేడంతో పాటు బిజినెస్ బిల్డ్ చేయడం జరుగుతుంది. నేను ప్రీవియస్ ఒక 10 సంవత్సరాలు ప్రైవేట్ టెలికాంలో పనిచేయడం జరిగింది. అక్కడ 10 సంవత్సరాలు పనిచేసినా మనకు అక్కడ ఏం తిండి పట్టా తప్పించి మన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ కాలేవు. మనకు ఈ ఆపర్చునిటీ రావడం ద్వారా గత 6 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఒక కార్ తీసుకున్నాము. ఈ ఇయర్ సెకండ్ కార్ తీసుకుంటున్నాము. హౌస్ కూడా ప్లానింగ్లో ఉంది. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా గ్రేట్ అప్లయన్స్కి అండ్ కంపెనీ మేనేజ్మెంట్ థ్యాంక్ యూ. విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు గీతా జాన్ రెడ్డి. నిజంగా చాలా హ్యాపీ. ఇది డ్రీమ్ పిన్ అండి. ప్రతి ఒక్కరికి కూడా అంటే వెస్టీజ్లో స్టార్ట్ అయినప్పుడు మనం అనుకోము అసలు ఇంత సక్సెస్ తీసుకుంటాము, ఇంత పేరు ప్రతిష్టలు తీసుకుంటామని. అది ఆన్ గోయింగ్ ప్రాసెస్ వచ్చేస్తుంది. ఒక మాట చెప్తా, ప్రతి ఒక్క లేడీ కూడా అంటే పుట్టుకతోటే బలంగా పుట్టారంట. కానీ ఏమంటారు, రోజులు మారుతున్న కొద్దీ పరిస్థితుల ప్రభావం వల్ల బలంగా మారుతారంట. యాక్సెప్ట్ చేస్తారా? ఎస్, 100% అండి. సో నేను కూడా అలాగే సింపుల్ హోమ్ మేకర్ గా ఉన్న పర్సన్నే. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నిజం చెప్పాలంటే మా దగ్గర అసలు 2 వీలర్ బైక్ కూడా లేదు, సెకండ్ హ్యాండ్ బైక్ కూడా లేదు. అలాంటి పరిస్థితిలో పెరిగిన అమ్మాయిని. డ్రీమ్ అనమాట, సెకండ్ హ్యాండ్ 2 వీలర్ తీసుకోవాలని డ్రీమ్ పెట్టుకుంటుండే అప్పట్లో. అలాంటి అమ్మాయిని ఈరోజు 5 ఇయర్స్ అవుతుంది, 5 సంవత్సరాలు దాటింది నేను ఈ అవకాశం తీసుకొని. కానీ నేను గట్టిగా పని చేయబట్టి 3 సంవత్సరాలు మాత్రమే. ఎందుకంటే 5 మంత్స్ ప్రెగ్నెంట్ లేడీగా నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. నిజంగా ఆ రోజు ఏదో న్యాచురల్ ప్రోడక్ట్ యూజ్ చేసుకుంటే హెల్త్ బాగుంటుంది అన్నట్టుగా స్టార్ట్ చేయడం జరిగింది. కానీ స్టార్ట్ చేసినాక ఒక్కొక్క మీటింగ్, ఒక్కొక్క సెమినార్ వింటా ఉంటే నా లైఫ్ మారే గొప్ప ప్లాట్ఫామ్ లో నేను అడుగు పెట్టినా నాకు అర్థమైంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మై గ్రేట్ అప్లయన్స్, పూర్ణిమ మేడం, సంధ్య మేడం. మా ఇంటికి వచ్చి ఈ ప్లాన్ చెప్పినప్పుడు నిజంగా నేను మళ్ళీ ఏదో బిజినెస్ తెచ్చిర్రు అని అనుకున్నా. కానీ ఆ రోజు నేను వెస్టీజ్లో సైన్ అప్ అవ్వకపోతే అదే హోమ్ మేకర్ గా, అదే పిల్లల ఒక తల్లిగా ఉండేదాన్నేమో. కానీ అవకాశం తీసుకొని మంచి సక్సెస్ తీసుకుంటూ 2 కార్లు తీసుకుంటున్నాము. అంటే ఇల్లు కూడా ప్లాన్ చేస్తున్నాము ఈ ఇయర్ లో. సెకండ్ కారు, ఉన్న కారు ఉంది, మళ్ళీ సెకండ్ కార్ గురించి ఆలోచిస్తున్నాము. లగ్జరీ కార్స్ గురించి ఆలోచిస్తున్నాము. ఎప్పుడు కూడా నల్గొండ, హైదరాబాద్ ఈ 2 జిల్లాలు తప్ప వేరే జిల్లాలో నేను ఎప్పుడు అడుగు పెట్టలే. కానీ వెస్టీజ్ అవకాశం నుండి 3 దేశాలు వెళ్ళడం జరిగింది. థాయిలాండ్, దుబాయ్, ఖతర్ కంట్రీస్ వెళ్ళడం జరిగింది. ఎంజాయ్ చేయడానికి వైఫ్ అండ్ హస్బెండ్. బాగుందా బాలేదా? సూపర్. నాకు మాత్రం నిజంగా దేవుడిచ్చిన అవకాశం అని చెప్పాలి వెస్టీజ్ అనేది. సో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఒకే మాట సింపుల్ గా నేను చెప్పి క్లోజ్ చేస్తా. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం ప్రతి ఒక్క లేడీ ఏం ఆలోచిస్తుంది అంటే పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతాము. మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ ప్రొటెక్షన్ లో ఉంటారు. సో మనకెప్పుడు ఫ్రీడమ్ అనేది, మనకెప్పుడు పేరు ప్రతిష్టలు వచ్చేది. సో ప్రతి ఒక్క లేడీ ఆలోచిస్తూ ఉంటారనమాట, నన్ను కూడా గుర్తించాలి, నేను కూడా మంచి లెవెల్లో ఉండాలి అని. కానీ ఒక మంచి మొక్క, ఆ మొక్క ఎగ్జాంపుల్ చెప్పేసి క్లోజ్ చేస్తా, ఎక్కువ టైం తీసుకోను. కాగితం పూల చెట్టు తెలుసా మీకు? కాగితం పూల చెట్టు, బోగన్ విల్లియా అంటారు దాన్ని, సైంటిఫిక్ నేమ్. ఆ మొక్క ఎంత మంచి మెసేజ్ ఇస్తుందంటే, ఆ మొక్కనంట అంటే వాటర్ పోయినప్పుడే ఎక్కువ పూలు పూస్తుందంట, వాటర్ పోసినప్పుడు ఎక్కువ ఆకులు వస్తాయంట. అంటే ఒకవేళ ఆ మొక్క నాకు ఎవరైనా వాటర్ పోస్తేనే నేను మంచిగా పూస్తా అనుకుంటే అది ఎప్పుడు కూడా పువ్వులను ఇయ్యదు. ఎస్ ఆర్ నో? ఆ మొక్క ఏం చేస్తుందంటే పువ్వులని అంటే మొక్క నిండా పువ్వులు వచ్చిన తర్వాత జనాలను ఆకర్షించుకుంటుంది. అప్పుడు జనాలు చూసి అరే ఇక్కడ ఒక మొక్క ఉంది, అందమైన మొక్క అని నీళ్లు పోస్తారంట. సో ఇక్కడ ప్రతి ఒక్క మనిషిలో కూడా మంచి లీడర్ ఉంటారు, మంచి వక్త ఉంటారు 100% ప్రతి ఒక్కరిలో. కాకపోతే మనం ఉన్న ప్లాట్ఫామ్ కరెక్ట్ గా లేక
మన టాలెంట్ ని బయట పెట్టే అవకాశం లేక మనం ఇక్కడ ఉంటారనమాట. కానీ బెస్ట్ ప్లాట్ఫామ్ వెస్టీజ్ అనేది సింపుల్ హోమ్ మేకర్ గా స్టార్ట్ చేస్తూ ఈరోజు 3 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నా జస్ట్ 3 years లోనే. నేను పని చేయబట్టి 3 years, ఎందుకంటే మా పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి నేను గట్టిగా పనిచేస్తున్నా. ఈ రోజు 3 lakh ప్లస్ ఇన్కమ్ లో ఉన్నా. 100% ఈ రోజే నిజంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మై గ్రేట్ అప్లైన్ దాసు సార్ మార్నింగ్ కాల్ చేసి ఒక మాట చెప్పిర్రు, నెక్స్ట్ ఇయర్ శివరాత్రికి మీరు VMCM గా ఉండాలి అని. చాలా హ్యాపీ అనిపించింది. సో శివయ్య కూడా నాకు ఇది కావాలి అది కావాలంటే ఇవ్వరు. నాకేం కావాలో మీకు తెలుసు అని